of the world, the love of God's not in it. లోకమునైనను దానిలో ఉన్న వాటిని ప్రేమించు వారిలో దేవుని ప్రేమ ఉండదు. You've been misled. నీవు పొరపాటుగా నడిపించబడితేవి. By their fruits you shall know them. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. We all want to be unified together with the Holy Spirit. మనమందరం కూడా పరిశుద్ధాత్మతో ఐక్యత కలిగిన వారమై ఉండవలసి ఉన్నది. Every member should be unified one with the other. ప్రతి సభ్యుడు ఒకరి ఎల్ల ఒకరు ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. The love of God is shed abroad in our hearts by the Holy Ghost. పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మనలో కృమ్మరించబడుతుంది. It cleanses us from all unrighteousness. ప్రతి అవినీతి నుండి మనలను వేస్తుంది. We are delivered from the things of the world. లోక కార్యాల నుండి మనము విమోచించబడతాం. Jesus said, "This will all men know that you're my disciples, when you got love one for the other." మీరు ఒకరి ఎడల ప్రేమ కలిగిన ద్వారా ఇందు మూలముగా మీరు నా శిష్యులని తెలియబడతారని చెప్పారు. When one member loves the other member so much that it would die for it. అది మరణము కంటే గొప్పది.